ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. వైకుంఠపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజధాని రైతులు భారీ ధన్యవాద సభను నిర్వహించారు. సీఎం ప్రకటించిన ప్యాకేజీతో 4 గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో ఈ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ల్యాండ్ పూలింగ్ గ్రామాల రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మెరుగైన ప్యాకేజీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం రోడ్లే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో అండర్ గ్రౌండ్ మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి ఎలాంటి వరద ముప్పు లేకుండా ప్రత్యేకంగా రిజర్వాయర్లు, కాలువలను డిజైన్ చేశామని మంత్రి అన్నారు. కొత్తగా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లోనూ అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉంటాయని, పోలింగ్ పూర్తయిన వెంటనే లేఅవుట్లు సిద్ధం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఇది మునిగిపోద్ది, అదవుద్ది, ఇదవుద్ది అంటే ఈ యొక్క కొండవీటి వాక్ కానీ, పాలవాక్ కానీ, రిజర్వాయర్లు కానీ నెదర్లాండ్స్ వాళ్ళకి డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్లో సముద్రం కంటే వాళ్ళ టౌన్ కింద ఉంటుంది. వాళ్ళ టౌన్ అంతా కంప్లీట్గా రివర్స్తోనే ఉంటుంది. ఎక్కువ మంది వాళ్ళ ప్రయాణం చేసేది ట్రాన్స్పోర్ట్ కూడా రివర్స్లో మీరు గూగుల్స్ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. అందుకని ముఖ్యమంత్రి గారు ఏంటంటే నెదర్లాండ్స్ని కాంటాక్ట్ చేయండి, అక్కడ ఉన్న కన్సల్టెంట్ చేయమంటే ఆ కన్సల్టెంట్కి ఇచ్చి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కొండవీటి వాగు, పాలవాగు, 6 రిజర్వాయర్లు, అది కాకుండా ఎక్స్ట్రాగా గ్రావిటీ కెనాల్ అని ఒకటి చేయించాం.